నేటి మాట లోపల మనము కేశవనామాల గురించి చెప్పుకున్నాం కదా. అయితే దాంట్లో 10 నామాలు పార్ట్ 1లో చెప్పుకున్నాం, ఒకటో వీడియోలో. ఇప్పుడు రెండో వీడియోలో 11వ నామం నుంచి చెప్పుకుందాం ఫ్రెండ్స్. మిగతావి ఓం పద్మనాభాయ నమః అంటే పద్మము, చక్రము, గద, శంఖం. నాభిలో పద్మాన్ని కలిగినవాడు, భక్తుల మనస్సులో ప్రకాశించేవాడు, సూర్యకాంతి వంటి కాంతి కలిగిన వాడైనందువలన శ్రీహరి పద్మనాభుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రములోని వా అన్న అక్షరానికి, గాయత్రిలోని దే అన్న అక్షరానికి, పానీతత్వానికి, ఆశ్వజ మాసానికి, శుక్లపక్షములో కంఠం ఎడమ భాగములో ధరించే నామానికి, కుంభరాశికి, కూరగాయలతో తయారు చేసే పదార్థాలకు నియామకుడు అన్నమాట. తర్వాత 12వ నామం ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః అంటే శంఖము, గద, చక్రం, పద్మం. యశోద చేత పొట్టకు బిగించబడిన తాడు గలవాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఋషులతో క్రీడించేవాడు, దానశీరులకు ఆనందాన్ని ఇచ్చేవాడు, దైత్యులకు దుఃఖము కలిగించేవాడు, దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడు అయినందువలన శ్రీహరి దామోదరుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రములోని యా అన్న అక్షరానికి, వాసుదేవ మహామంత్రం చూడండి, ఇందాక గాయత్రి అన్న, వాసుదేవ మహామంత్రములోని యా అన్న అక్షరానికి, గాయత్రిలోని వా అన్న అక్షరానికి, పాదతత్వానికి, కార్తీక మాసానికి, శుక్లపక్షములో మెడపై ధరించే నామానికి, మీనరాశికి, అన్ని రకాల పుల్లని పదార్థాలకి నియామకుడు. ఓం సంరక్షణాయ నమః అంటే శంఖము, పద్మము, చక్రము, గద. అంటే భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాల నుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువలన శ్రీహరి సంరక్షణుడు అనబడుతున్నాడు. సంకర్షణుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని సా అన్నక్షరానికి, పాయుతత్వానికి, కృష్ణపక్షములో నుదిటిపై ధరించే నామానికి, ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకి, మనోమయ కోశానికి, క్షత్రియ వర్ణానికి, స్త్రీ శరీరానికి, ఋతుసామాన్యానికి, రుదీనికి, మధ్యాహ్న సవనానికి, ఆవేశ రూపాలకు, రాజస ద్రవ్యాలకు, త్రేతాయుగానికి, శరదృతువుకు నియామకుడు. చూడండి, ఇంత మనకి కేశవనామాల గురించి మనకు అర్థాలు ఇప్పుడు తెలుసుకుంటున్నా కదా ఫ్రెండ్స్. 14 ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. శంఖం, చక్రం, పద్మం, గద త్రిలోకాలకు ఆవాస స్థానమైన వాడు, సర్వాంతర్యామి, సర్వశక్తుడు, సర్వశ్రేష్ఠకుడు, సర్వాభిష్టప్రదుడు, యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడు, వాసుదేవసుతుడైనందువలన శ్రీహరి వాసుదేవుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని ది అన్న అక్షరానికి, ఉపస్థతత్వానికి, కృష్ణపక్షములో ఉదర మధ్యములో ధరించే నామానికి, పంచదారకు, బెల్లానికి, బ్రాహ్మణ వర్గానికి, పురుష శరీరానికి, సాయం సవనానికి, అవతార రూపాలకు, శుభద్రవ్యాలకు, కృతయుగానికి, హేమంత ఋతువుకు నియామకుడు. ఓం ప్రద్యుమ్నాయ నమః అంటే శంఖం, గద, పద్మం, చక్రం. అసదృశ్యమైన కాంతి, యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ప్రద్యుమ్నుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని మా అన్న అక్షరానికి, శబ్దతత్వానికి, కృష్ణపక్షములో హృదయ భాగములో ధరించే నామానికి, వడపప్పు మొదలైన పదార్థాలకు, వైశ్య వర్ణానికి, స్త్రీ శరీరానికి, అయనానికి,
పాతః సవనానికి, లీలారూపాలకు, పీతవర్ణ ద్రవ్యాలకు, ద్వాపార యుగానికి, వర్ష ఋతువుకు నియామకుడు. ఇంకొకటి ఏంటిది? ఓం అనిరుద్రాయ నమః అంటే గద, శంఖం, పద్మం, చక్రం అందరి దగ్గర ఇవి ఉన్నాయి, కానీ అవి కొంచెం స్థానాలు మారుకుంటూ వచ్చాయి ఫ్రెండ్స్, అంతే. ఎవరి చేత నిరోధింపబడనివాడు, సర్వశక్తుడు, గుణపూర్ణుడు, మనస్సుతో సంపూర్ణముగా తెలియబడనివాడు, జ్ఞానుల మనస్సులలో ధ్యానంతో బంధించబడేవాడు, వేద విరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడు అయినందువలన శ్రీహరి అనిరుద్ధుడు అనబడుతున్నాడు. శ్రీహరి ఈయన గాయత్రిలోని హి అన్నక్షరానికి, స్పర్శతత్వానికి, కృష్ణపక్షంలో కంఠమధ్య భాగములో ధరించే నామానికి, చేదు పదార్థాలకు, శూద్రవర్ణానికి, అన్నమయ కోశానికి, భోగ్య వస్తువులన్నింటికి, అబ్ధానికి, నల్లని ద్రవ్యాలకు, కలియుగానికి, గ్రీష్మ ఋతువుకు నియామకుడు అన్నమాట. ఇక 17 ఓం పురుషోత్తమాయ నమః అంటే పద్మం, శంఖం, గద, చక్రం. నాశము గల సర్వజీవులకు క్షరపురుషులు, ఏ విధమైన నాశనము లేని అప్రకృత శరీరం గల శ్రీ మహాలక్ష్మీదేవి అక్షర పురుష. ఈ ఉభయచేతనుల కంటే సర్వోత్తముడైనందువలన శ్రీహరి పురుషోత్తముడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని తి అక్షరానికి, రూపతత్వానికి, కృష్ణపక్షంలో ఉదరము కుడి భాగం మీద ధరించే నామానికి, ఇంగువ, యాలకులు, ఆవాలు, కర్పూరాలకు నియామకుడు. చూడండి 18 ఓం అధోక్షజాయ నమః. ఓం అధోక్షజాయ నమః అంటే గద, శంఖం, చక్రం, పద్మం. ఇంద్రియ నిగ్రహము కలిగిన వాసుదేవాదుల వల్ల ఉద్భవించినవాడు, నిత్య జ్ఞానస్వరూపుడు, అక్షయ కుమారుడిని సంహరించిన హనుమంతుని చేత తెలియబడేవాడు అయినందువలన శ్రీహరి అధోక్షకుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని యో అన్నక్షరానికి, రసతత్వానికి, కృష్ణపక్షంలో కుడిస్తనము మీద ధరించే నామానికి, పాలకు, పానకము, మజ్జిగకు, పచ్చిపులుసుకు, నేతితో నూనెతో వేయించిన పదార్థాలకు నియామకం. ఓం నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః అంటే పద్మం, గద, శంఖ, చక్రం. నరుడిలా సింహములాగా ఉభయాత్మకమైన శరీరము కలిగి ఉన్నందువల్ల శ్రీహరి నారసింహుడు అనబడతాడు. ఈయన గాయత్రిలోని యో అన్నక్షరానికి, గంధతత్వానికి, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికి, బూడిద గుమ్మడికాయ, నువ్వులు, మినుములతో తయారు చేసిన వడియాలు మొదలైన పదార్థాలకు ఈశాన్య దిక్కుకు నియామకుడు. ఇక ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ నమః. పద్ అంటే మం, చక్రం, శంఖం, గద. శుద్ధ జ్ఞానానందాలే దేహంగా కలవాడు, సకల గుణ పరిపూర్ణుడు, సత్య సంకల్పుడు అయినందువల్ల సర్వదా పూర్ణకాముడు, దోషరహితుడైనందువల్ల శ్రీహరి అచ్యుతుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని నహ అన్న అక్షరానికి, ఆకాశతత్వానికి, కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికి, ఉద్దిపప్పుతో తయారు చేసే వడ మొదలైన వాటికి నియామకుడు. ఇక ఓం జనార్దనాయ నమః అంటే చక్రం, శంఖం, గద, పద్మం. సముద్రములో నుండి తరచుగా దేవతల్ని పీడించే మధు,
కైటభ హైగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడు, మోక్షప్రదుడు, జన్మలేనివాడు, సంసార దుఃఖాన్ని పరిహరించేవాడు, సుజీవుల చేత పొందబడేవాడైనందువలన శ్రీహరి జనార్దనుడయ్యాడు. ఈయన గాయత్రీ మంత్రములోని అన్నక్షరానికి, వాయుతత్వానికి, కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగములో ధరించే నామానికి, ఉప్పుకు, నైరుతి దిక్కుకు నియామకుడు. నైరుతి దిక్కుకు నియామకుడు. ఓం ఉపేంద్రాయ నమ, ఓం ఉపేంద్రాయ నమ అంటే గద, చక్రము, పద్మము, శంఖం. ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి ఉపేంద్రుడు అనబడుతున్నాడు. ఈ ఉపేంద్రుడు అనబడుతూ ఉన్నాడనమాట. ఇది మనము 22 కేశవనామాల గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మన కొంతలో కొంత అప్పుడప్పుడు నామస్మరణ చేసుకుంటే మనము మోక్ష మార్గానికి తొందరగా వెళతామని ఉద్దేశంతో చిన్న వీడియో చేసి మీ ముందు ఉంచుతున్నాను.